నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న తాజా సంఘటనలు, వార్తలు, పరిణామాల వివరాలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి మన విలేకరి ఫణికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే ఫణికుమార్ గారు. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు ఏమున్నాయి చెప్పండి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. 4 పథకాలను ఇప్పటికీ ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలకు అందజేయడం జరిగింది. కూసుమంచి మండలంలో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఈ సంవత్సరం పసుపు రంగు మిర్చి అమ్మకానికి వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా జిల్లాలో జరుగుతున్నాయి. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రులు కూడా జిల్లాలో పర్యటించడం జరిగింది. కేంద్ర మంత్రుల పర్యటనలు జరిగాయని అన్నారు కదా, దాని వివరాలు ఏంటి? మధిర, బోనకల్లు, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు వెళ్తున్నాయా లేదా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో విజయ సంకల్ప యాత్రను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇటీవల ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన నిర్వహించారు కదా, దాని గురించి తెలియజేస్తారా? అలాగే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను మోడల్ మార్కెట్గా మారుస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు ఏంటండి? తెలంగాణలో ఖమ్మం మిర్చి మార్కెట్ కి ప్రధాన స్థానం లభించింది. ఇక్కడ ఎన్నో ప్రాంతాల నుంచి, అంటే ఇటు ఖమ్మం జిల్లా నుంచే కాకుండా ఇటు నల్లగొండ కానీ, సూర్యాపేట జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇలాగే పొరుగునున్నటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఇక్కడ మిర్చి అమ్మకానికి వస్తుంది. రేటు ఇక్కడ అధికంగా ఉంటుందని, వరంగల్ తర్వాత ఇక్కడ ఖమ్మంలో రేటు అధికంగా ఉంటుందని కూడా ఎక్కువ మంది రైతులు ఇక్కడ తరలించడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో అనుకోని పరిణామాలకు రేటు తగ్గటం, తేమ శాతం ఉందని కూడా అధికారులు తగ్గించడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన నేపథ్యంలో వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా నాణ్యమైన మిర్చిని కనీసం మద్దతు ధరకు కొనాలని, అలాగే వ్యాపారులు, దళారులు లేకుండా డైరెక్ట్ గా మిర్చిని కొనుగోలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ను 16.80 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పాత భవనాలను, పాత షెడ్లను తొలగించి ఇక్కడ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మిర్చి మార్కెట్ నిర్మించాలని ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఇక్కడ మిర్చి అమ్మడానికి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా రైతులు కానీ, ఇటు వచ్చే వ్యాపారులు కానీ వసతి భవనాలను కూడా నిర్మించాలని ఇక్కడ మంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలో రహదారుల విస్తరణ కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతున్నారు? ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ 6 జాతీయ రహదారులు ఇక్కడ జిల్లా మీదుగా పోతున్నాయి. 4-5 ఏళ్ల క్రితం నుంచి స్టార్ట్ అయిన ఈ రహదారుల విస్తరణ పనులు జిల్లాలో చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ, అలాగే కోదాడ ఖమ్మం జాతీయ రహదారి కానీ, అలాగే సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా వెళ్లే దేవరపల్లి జాతీయ రహదారి కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు సూర్యాపేట దేవరపల్లికి సంబంధించిన రహదారి 2300 కోట్లతోటి నిర్మించారు. దీన్ని ప్రధానమంత్రి కూడా జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. కోదాడ నుంచి జాతీయ రహదారి కూడా ఒకటి ఖమ్మం మీదుగా వెళ్తుంది. ఇలాగే చూసినట్లయితే గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి నాగపూర్ నుంచి అమరావతికి వెళ్లే హైవేని కూడా నిర్మించడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా మీదుగా వెళ్లే అన్ని రహదారులు కూడా ఎక్కువ ఇటు నుంచి వెళ్లడంతో ఇక్కడ వాణిజ్య వ్యాపార సముదాయాలు కూడా ఎక్కువ అభివృద్ధి జరుగుతాయని కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి కదండి, అది ఏ విధంగా జరుగుతుంది ఈ పరీక్షల నిర్వహణ? ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు ఇక్కడ జరుగుతున్నాయి. 70 కేంద్రాల్లో సుమారు 18,000 మంది విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాస్తున్నారు. ఇటువంటి ఆటంకాలు లేకుండా కూడా పోలీసు భద్రత మధ్య ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అన్ని కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. అలాగే ఆ పరీక్షా కేంద్రాల్లో జిరాక్స్ సెంటర్లు ఇవన్నీ కూడా మూసేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిమిషం నిబంధన అనేది మొదట్లో ఉండేది. ఈ నిమిషం నిబంధన కారణంగా ఇటు ప్రథమ సంవత్సరం కానీ, ద్వితీయ సంవత్సరం కానీ విద్యార్థులు ఖమ్మంలో దాదాపుగా 78 మంది నిమిషం నిబంధన కారణంగా ఆ పరీక్షలు రాయలేకపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ నిమిషం నిబంధనను తొలగించింది. అలాగే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 5 నిమిషాల పాటు మళ్ళీ వాళ్ళకి అదనంగా కూడా సమయం ఇచ్చి ఆ తర్వాత పేపర్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇది ఇంటర్ విద్యార్థులకు ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇదండి ఖమ్మం జిల్లా నుంచి తాజా వార్తలు, కథనాలతో మన విలేకరి ఫణికుమార్ గారు అందించిన నివేదిక. థ్యాంక్ యూ ఫణికుమార్ గారు. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.